ఇంత త్వరగా ఐఏఎస్ మీద ఇలాంటి ఒక వీడియో చేస్తాను అనుకోలేదు. యాక్చువల్లీ ఇంకొక వీడియో చేద్దాము, అవేర్నెస్ గురించి ఒక ప్రాపర్గా ఒక ప్రూఫ్ చూపిద్దాము అని చెప్పి నా పాత వీడియో మీద యాడ్ రన్ చేసి నా చేతిలో డబ్బులు పెట్టుకొని ఎంత అవుతుంది ఏంటి అంటే, డబ్బులు అంటే పెద్ద డబ్బులు కాదులేండి, కొంత అమౌంట్ జస్ట్ మీకు చూపించడానికి. మీకు పక్కన స్క్రీన్ షాట్ మీకు పెట్టాను చూడండి. జస్ట్ ఒక 20 పైస్ పడుతుందండి వీడియోకి, పర్ వ్యూకి. నాకు ఇలాంటివి చూపిద్దాము, జనాలకు అప్పుడైనా తెలుస్తుంది. ఎంత చెప్తున్నా కూడా ఈ బ్యాడ్ కామెంట్స్ పెట్టుకుంటూ ఐఏఎస్ఏ మాకు దేవాలయం, సోఫియా మేడం మాకు దేవత, అప్పలరెడ్డి మాకు సహదేవుడు అని ఫీల్ అయ్యే వాళ్ళు ఇప్పటికైనా రియలైజ్ అవుతారేమో అని అనుకున్నా. కానీ ఇంతలోనే మొత్తం కథ మారిపోయింది. అసలు ఏం జరిగింది, సో ఇప్పుడు దీనికి సొల్యూషన్ ఏంటి, నెక్స్ట్ ఏం చెయ్యాలి, మా డబ్బులు వస్తాయా రావా అనే క్వశ్చన్ మార్క్లో ఉన్న ప్రతి ఒక్కరి గురించి మాత్రమే ఈ వీడియో చేస్తున్నానండి. సో ఆఖరి వరకు చూడండి, సో దట్ మీకు ఒక ఐడియా వస్తుంది. ఒక్కసారి డే బై డే మొత్తం రీకలెక్ట్ చేసుకుందాం. సెప్టెంబర్ 11 నా వీడియో బయటకు వచ్చింది. నేను వీడియో రిలీజ్ చేశాను, కౌంటర్లు వచ్చాయి, బ్యాడ్ కామెంట్లు వచ్చాయి, చాలా రచ్చ అవుతుంది. నేను ఆ డిస్కషన్స్లో ఉన్నాను. సో ఈ ప్రాసెస్లో ఈ గ్రూపుల్లో డిస్కషన్ ఏం జరుగుతుందా అని చెప్పి తెలుసుకోవడానికి ఏదో ఒక గ్రూప్లో జాయిన్ అవ్వడానికి నేను వెతకడం స్టార్ట్ చేశాను. అలా నాకు గ్రూప్ దొరికింది, జాయిన్ అయ్యా, చూస్తున్నా ఏమవుతుందా అని. కట్ చేస్తే ఒక్కరికి విత్డ్రాల్ అవ్వట్లేదు, అందరు విత్డ్రాల్ ఆపేశారు. అప్పుడే అర్థమైపోయింది, ఓకే యాప్ ఫైనల్ స్టేజ్కి వచ్చేసింది. మెయిన్ ఎప్పుడైతే వాడు 55,000 రిఫరల్ ఇస్తానని పెట్టాడో అప్పుడే ఫిక్స్ అయిపోయాను నేను, ఈ యాప్ మూసేస్తారు అని. కానీ ఇది ఎవ్వరికీ అర్థం కాకుండా విత్డ్రాల్ అవ్వకపోయినా కూడా ఆశ కూడా కాదు, అత్యాశకు పోయి నిన్నటి వరకు కూడా జాయినింగ్లు చేస్తారు. నిన్నటి వరకు కూడా 18,300, 5,500 ఇష్టం వచ్చినట్టు కట్టించేశారు. ఇది ఇలా ఉన్న ప్రాసెస్లో నేను కొంతమందితో ర్యాండమ్గా మాట్లాడడం జరిగింది గ్రూప్లో. నేను పలానా అని చెప్పే మాట్లాడాను వాళ్ళతో. మాట్లాడినప్పుడు వాళ్ళు ఒకరేమో 60,000 పోగొట్టుకున్నారంట, ఒకరేమో 50,000 పోగొట్టుకున్నారంట, ఒకరేమో 4 లక్షలు పోగొట్టుకున్నారంట, ఒకరేమో 3 లక్షలు పెట్టారంట. వీళ్ళు అసలు వాళ్ళకి ఏం చేయాలో కూడా తెలియట్లేదు. సార్ వస్తాయా రావా అని చెప్పి నన్ను అడుగుతున్నారు. సార్ అన్న వచ్చేలాంటి ఏమైనా దారి చెప్పని నన్ను అడుగుతున్నారు. నేను ఏం చేయగలనండి, నేను మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నా ముందు నుంచి, వద్దు 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 అని. నా వీడియో రిలీజ్ అయ్యి నెల అయిందండి, ఫస్ట్ వీడియో. అందులో అన్ని ప్రూఫ్లు పెట్టాను. అయినా కూడా ఎవరు నమ్మకుండా వెళ్ళి జాయిన్ అయిపోయి నన్ను తిట్టి ఇన్ని చేశారు. చివరికి ఏం మిగిలిందండి, ఎంతమంది ఇబ్బందులు పడ్డారండి. 13వ తారీఖున ఒక నోటీస్ బయటికి రిలీజ్ చేసింది ఈ ఐఏఎస్ కంపెనీలో పనిచేస్తున్న ఫేక్ ఎవడైతే ఉన్నాడో ఆడ ఒక నోటీస్ పెట్టాడు బయటికి, కవర్ అప్కి. ఆ రోజుకి మళ్ళీ సాగొట్టాలని. యుఎస్లోని వీడి కంపెనీ రన్ చేసుకోవడానికంట వీడికి పర్మిషన్ వచ్చేసిందంట అని చెప్పి ఒక లెటర్ హెడ్ లేదు, ఒక స్టాంప్ లేదు, ఏం లేకుండా ఒకటి పెట్టేశాడు బయటికి. పెట్టేస్తే దానికేమో రియాక్షన్లు, దేవాలయం దేవుడు కరుణించాడు, ఇంకా వ్యాప్తి చెందుతున్నాడు, మన దేవుడు మొత్తం ప్రపంచం అంతా తెలుస్తున్నాడు అన్న రేంజ్లో ఒక్కొక్కరు దానికేమో రియాక్షన్లు. ఇది పెట్టుతున్న ప్రాసెస్లోనే ఒక ఆడియో బయటకు వచ్చింది. ఒక లేడీ మాట్లాడుతున్న ఆడియో నాకు ఒకరు పంపించడం జరిగింది. ఒకసారి ఆడియో మొత్తం వినండి. ఎందుకనండి అందరూ కూడా ఇంకా అమౌంట్ పడలేదు, మీకు పడిందా, మాకు పడలేదు ఇంకా అని చెప్పేసి ఒకరికొకరు ఫోన్లు చేసుకోవడం. సోల్జర్స్ గ్రూప్లో మేము ఆఫ్ చేసినా కూడా డైరెక్ట్గా కాల్సే చేస్తున్నారు. ఏమవుతుంది మీకు అసలు? ఇప్పుడు నిన్న గురువారం నాడే విత్డ్రా పెట్టాము. మామూలుగా అయితే 72 hours వెయిట్ చేయాలి. ఇప్పుడైతే 120 hours పెట్టారు మనకి. 120 hours అంటే 5 రోజులు. 5 రోజుల వరకు వెయిట్ చేద్దాము. 5 రోజుల్లో పడిందా, ఓకే, పడలేదా అప్పుడు అడగండి మేడంకి. అంతేగాని ఈలోగా మీరు ఏ ఐఏఎస్ గ్రూప్లో అయితే ఉన్నారో ఆ గ్రూప్లోకి వెళ్ళిపోయి ఇంకా పడలేదు ఎందుకండి, ఎందుకు గాబరా? వారం వరకు వెయిట్ చేస్తున్నారు విత్డ్రా కోసం. విత్డ్రా పెట్టిన అమౌంట్ మళ్ళీ పడినంత వరకు ఎందుకు వెయిట్ చేయలేకపోతున్నారు? ఒకసారి ఆలోచించండి. ఇప్పుడు మీరు ఉన్నారు,
మీ కింద ఒక టీం ఉంటుంది, నలుగురే కావచ్చు, 10 మందే కావచ్చు, 100 మందే కావచ్చు. అందరూ కూడా మీకు ఈరోజు నిన్న పెట్టిన విత్‌డ్రా అమౌంట్ ఒకేసారి అందరూ ఫోన్ చేసి ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ వరకు మీకు ఖాళీ లేకుండా ఇంకా మా అమౌంట్ పడలేదండి, మా అమౌంట్కి బాధ్యులు మీరేనా ఏంటి, ఇంకా ఇవ్వలేదు ఇంకా ఇవ్వలేదు ఇంకా ఇవ్వలేదని మీతో మీ కింద ఉండే టీము మాట్లాడితే మీకు ఎలా అనిపిస్తుంది ఒకసారి చెప్పండి. ఇప్పుడు సేమ్ అదే పొజిషన్లో మేము ఉన్నాము. మనందరము ఇలా మాట్లాడడం వల్ల సోఫియా మేడంకి ఎంత స్ట్రగుల్గా ఉంటుంది. అందుకని చెప్పేసి ఎవరికి రిప్లైలు అయితే ఇవ్వట్లేదు. మనం అడిగే దాన్ని బట్టే ఉంటుంది ఏదైనా. ఒక రోజు విత్‌డ్రాల్కి వస్తే వారం రోజులకి వెళ్ళింది, అక్కడి నుంచి 124 అవర్స్లో మనకి అమౌంట్ వేస్తాం అనేది కాస్త 72 అవర్స్లోకి వెళ్ళింది, 72 అవర్స్ కాస్త 120 అవర్స్కి వెళ్ళింది. ఇప్పుడు ఏకంగా నెల రోజులకు ఒక విత్‌డ్రా పెట్టేసింది అనుకో, మరి ఎవరి శంఖ నాకలేము. అర్థమవుతుంది అందరికీ కూడాను. వెయిట్ చేయండి, 120 అవర్స్ అంటే 5 రోజులు వెయిట్ చేయండి. అప్పటికి పడకపోతే మీ టీం నెంబర్ ఎవరైతే ఉన్నారో మీ సీనియర్ వాళ్ళకి మెసేజ్ చేయండి, అంతేగాని ఐఏఎస్ గ్రూప్లో అయితే మెసేజ్ చేయకండి. ఎందుకంటే మీ ఐడీలు ఆగిపోతాయి. ఐడీ ఆగిపోయిన తర్వాత మీ సీనియర్ కాదు కదా, వాళ్ళ సీనియర్ మెసేజ్ చేసినా సరే మీ ఐడీలు అయితే ఓపెన్ అవ్వవు. అర్థమవుతుందా? ఇప్పటికే జనాలు ఎక్కువైపోయారు. జనాలు ఎంత తక్కువైతే అంత మంచిది యాప్కి కూడాను. అర్థమవుతుందా? కొంచెము వెయిట్ చేయండి. ఈ రోజే విత్‌డ్రా పెట్టారు, నిన్న విత్‌డ్రా పెట్టారు. ఈ 2 రోజులు విత్‌డ్రా పెట్టినోళ్ళు 5 రోజుల వరకు వెయిట్ చేయండి. వెయిట్ చేసిన తర్వాత అమౌంట్ పడకపోతే మీ సీనియర్‌ని అప్పుడు అడగండి. విన్నారు కదా. ఆ, ఇదిలా ఉండగా ఒక పర్టిక్యులర్ యూట్యూబ్ ఛానల్, చిన్న ఆయన పేర్లు అవి నేను ఎత్తదలుచుకోలేదు. ఆయన తెలివిగా యాప్ ఎత్తేగానే ఆయన పెట్టిన లైవ్ స్ట్రీములు కూడా డిలీట్ చేశాడు. ఆయన వైజాగ్ ఆయన ఏంటి ఎప్పటికప్పుడు రావడం, సార్ పడుతున్నాయి సార్, డబ్బులు పడుతున్నాయి సార్, మీరేం కంగారు పడకండి, పడుతున్నాయి అని చెప్పి అభయహస్తం ఇవ్వడం. ఏదో సోఫియా మేడం ఈయనతో డైరెక్ట్గా మాట్లాడినట్టు, సార్ పడుతున్నాయి సార్, 20% పీపుల్కి పడిపోయి సార్ డబ్బులు, 80% పడాలి, పడిపోతాయి అలా కొనసాగించారు. ఆ రోజంతా అయిపోయింది. సో శనివారం నాడు ఎలాంటి అప్డేటు లేదు. ఆదివారం 15వ తారీఖు ఒక అతను పెట్టాడు ఆడియో, అది ఇప్పుడు వినండి. గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. ఈపాటికే మీకు విషయం అర్థమై ఉంటుంది, కానీ మరోసారి నేను చెప్తున్నాను. ఐఏఎస్ కంపెనీ ఆడిటింగ్ అవుతుంది. మీరు చూసారో లేదో, మీ వాలెట్లో కూడా వచ్చే ఇన్కమ్ అది కూడా కొద్దిగా తగ్గించి పెట్టారు. దానికి కారణం ఏంటంటే ఈరోజు ఆడిటింగ్ అవుతుంది. దానితో పాటు రీఛార్జీలు కూడా కొందరికి ఫెయిల్ అయ్యాయి. కానీ దేనికైనా కూడా ఈరోజు అటు ఇటు ఉన్నప్పటికీ కూడా మీకు అంతా కూడా మంచి జరుగుతుంది. ఓపికగా వేచి ఉండండి. అంతేకాకుండా డబ్బులు నిన్న పెట్టిన వాళ్ళైనా ఈరోజు పెట్టిన వాళ్ళైనా మీ తాలూకు ఇన్కమ్ పడినా పడకపోయినా ఆడిటింగ్ అయ్యే ప్రాసెస్లో ఉంది. కావున రేపు సాయంత్రం నుంచి ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి పడతాయి. దయచేసి అందరూ కూడా నమ్మకంతో ఉండండి, అసత్య ప్రసారాలకు వెళ్ళకండి. ఏ గ్రూప్లో కూడా నెంబర్ ఆఫ్ టైమ్స్ ఏ పోస్టులు పెట్టకండి. దయచేసి ప్రతి ఒక్కరూ కూడా నమ్మకంతో ఉండండి. డెఫినెట్గా ఈ కమిషన్ అనేది రేపు సాయంత్రం నుంచి పడుతుంది. ఇది నమ్మి ఓపికగా ఉండండి. అంతేకాకుండా మీకున్న గ్రూప్స్లో నెంబర్ ఆఫ్ టైమ్స్ మీరు ఏ మెసేజ్లు ఫార్వర్డ్ చేయకండి. దయచేసి ఖచ్చితంగా రేపు సాయంత్రం నుంచి ప్రతి ఒక్కరికి కూడా కమిషన్ పడుతుంది. ఆ నమ్మకంతో ఉండండి. అంతేకాకుండా లక్షవారం శుక్రవారం అనేసరికి మన ఫ్లోటింగ్ ఎక్కువ ఉంటుంది కదా, విత్‌డ్రాల్స్ అందరూ పెడతారు కదా, దానివల్ల కూడా చాలామంది భయపడుతున్నారు. భయపడవలసిన అవసరం లేదు. కంపెనీ హ్యాపీగా అన్నీ రిలీజ్ చేస్తుంది. దయచేసి నమ్మకంతో ఉండండి. ఏవి అసత్య ప్రసారాలు చేయకండి. లవ్ యూ ఆల్. విన్నారు కదా. సో ఈ ఆడియో వచ్చిన సైమల్టేనియస్గా ఎవడైతే ఈ స్ట్రీమింగ్ పెడుతున్నారో ఆయన ఒక ఇది పెట్టాడు, లైవ్ పెట్టి సోఫియా మేడం గంట కోపం వచ్చిందంట ఆంటీ కోపం వచ్చిందంట. ఎందుకు కోపం వచ్చింది అని అంటే అందరూ డబ్బుల గురించి అడుగుతున్నారంట, అందుకని కోపం వచ్చిందంట. అరే భయ్యా, 18,000 కట్టినోడు ఉన్నాడా, 5,000 కట్టినోడు ఉన్నాడు, 1,00,000 పెట్టినోడు ఉన్నాడు, 4,00,000 పెట్టిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి భయం అయిదా? వేస్తుంది, బరాబర్ పెడతారు. ఒక కంపెనీ అన్నప్పుడు బరాబర్ రెస్పాండ్ అవ్వాలి. అంతేగాని నాకు కోపం వచ్చింది నేను అకౌంట్లు డిలీట్ చేసేస్తాను, ఇదే అకౌంట్లు డిలీట్ చేసేస్తారా? సెన్స్ ఉందా కొంచెం అయినా?
అలా జరుగుతున్నప్పుడైనా కూడా ఇది స్కామ్ రా బాబు అని కొంచెమైనా అర్థం కాలేదండి మీకు? ఆశ, అత్యాశ. గవర్నమెంట్ ఎంప్లాయీలు కూడా ఉన్నారండి ఇందులో, ఎడ్యుకేటెడ్ వాళ్ళు కూడా అత్యాశకు పోయారు. పాపం ఎక్కడో పల్లెటూరులో తెలియని వాళ్ళు ఎవరో జాయిన్ అయ్యారు, పాపం వాళ్ళు మోసపోయారని అంటే తెలియక మోసపోయారని తెలిసి మీరెలాగండి ఇన్వెస్ట్ చేశారు? రేపు పొద్దున్న మీ పిల్లలకంటూ దాచుకున్న డబ్బుల్లో అట్లీస్ట్ అది 18,300 అయినా కూడా ఎంతో కొంత % మీరు ఎఫెక్ట్ అవుతారు కదా. సో సోమవారం వచ్చింది, డబ్బులు పడతాయన్నారు. మళ్ళీ అక్కడ కొత్త డ్రామా. కాల్స్ వాట్సాప్లోనంట కాల్స్ జాయిన్ అయిన వాళ్ళందరి అకౌంట్లు డీయాక్టివేట్ చేసిందంట సోఫియా ఆంటీ. ఇది కూడా స్ట్రీమరే చెప్పేస్తున్నాడు, ఎవరికెవరికి ఎప్పటికప్పుడు అప్డేట్లు ఇచ్చేస్తున్నాడు. ఏదో ఆయనకే మొత్తం కంపెనీ అంతా తెలుసు అన్నట్టు. జనాలు ఇక్కడ నమ్మడానికి గొర్రెలు కదా మరి నీకు చెప్పేస్తున్నాడు. ఈ గ్యాప్లో మన సో కాల్ డైరెక్టర్ అప్పల్ రెడ్డి వచ్చాడు. వచ్చి కామెంట్లో ఏదో పెద్ద నా మీద లండన్లో కేసు పెడతాను, అక్కడికి వెళ్ళి ఆవకాయ తింటాను. భయ్యా కంగారు పడుకో, అయిపోయింది నీ సీను. నువ్వు అన్నావు కదా జేజం వచ్చినా కూడా, నా జేజం వచ్చినా కూడా నిన్ను కదపలేను, నీ టీంని కదపలేను. ఇప్పుడు ఏం జరిగింది? ఆల్రెడీ వైజాగ్ ఆఫీస్లో గొడవలు జరుగుతున్నాయంట, కామెంట్ సెక్షన్లో పెడుతున్నారు. పోలీసులు వచ్చారంట కదా, మొత్తం నీ తొక్క తీసేస్తారు. కంగారేం లేదు. ఎందుకు? ఏదేదో ఫీల్ అయ్యో, ఏదేదో పెట్టో. ఇప్పుడు ఏమైంది నీ పరిస్థితి? సంకనాకి పోయావు. ఏదో పెద్ద నువ్వే తోపు, నువ్వే తురుమన్నట్టు ఫీల్ అయ్యో. లైసెన్సులు ఉన్నాయన్నో, ఇప్పుడు తీసుకెళ్ళి చూపించి ఏ లైసెన్సులు ఉన్నాయో. లాఠీ కాయిల్ పోసి తర్వాత ఏం చేస్తారో నీకు తెలుసు. ఆల్రెడీ అక్కడ చూస్తూ ఉంటావులే. ఈ వీడియో అప్లోడ్ చేసే టైంకి చూస్తూ ఉంటావులే. దాని కింద కామెంట్లు కొంతమంది నాకు సపోర్టు, కొంతమంది ఆయనకి సపోర్టు, ఓకే. కానీ ఈరోజు ఒక ఆవిడ కామెంట్ చేశారండి. ఆవిడ పుస్తులు అమ్ముకొని డబ్బులు కట్టారంట. డబ్బులు రిఫండ్ ఇవ్వండి సార్ అని చెప్పి బతిమలాడుకుంటూ ఆ డైరెక్టర్కి ఏమో రెస్పాండ్ అయ్యారు. ఎంత దౌర్భాగ్యం అండి! అంటే ఇంత దరిద్రమా? తెలిసి తెలియక వీడు చెప్పిన మాటలు మీటింగుల్లో వీటిలో వీడు చెప్పే మాటలు విని, వీళ్ళందరూ మాట్లాడే మాటలు విని జాయిన్ అయిన వాళ్ళే ఎక్కువ. రిస్క్ చేసి ఎవడు జాయిన్ అవ్వలేదండి. ఇక్కడ కాలుతుంది కూడా వాళ్ళకే, ఎందుకంటే నమ్మక ద్రోహం జరిగింది కాబట్టి కాలుతుంది ఒక్కొక్కరికి. లాస్ట్కి ఇప్పుడు మళ్ళీ డబ్బులు కట్టమంటున్నాడు. మీరు కడతారా? కట్టరు. పోనీ మీ సీనియర్లు కడతారా? వాళ్ళకే రాలేదు పాపం, పిచ్చెక్కిపోయి ఉన్నారు వాళ్ళు మీకు కడతారా? కట్టరు. ఈ వారంలోనే నాకు తెలిసినంత వరకు ఓన్లీ జస్ట్ ఈ వారంలోనే తక్కువలో తక్కువ ఒక 500 కోట్ల రూపాయలు లాగేశాడండి. తక్కువలో తక్కువ తెలుగు రాష్ట్రాల్లో. నేను అనుకున్న దాన్ని బట్టి, ఇక్కడ జరుగుతున్న క్యాలిక్యులేషన్స్ బట్టి ఖచ్చితంగా ఒక 500 కోట్ల స్కామ్ ఇది. కామెంట్ సెక్షన్లో అడుగుతున్నారు, అన్నా ఇంకా ఇలాంటి యాప్స్ ఏమైనా ఉంటే చెప్పండి, వీటి నుంచి జాగ్రత్తగా ఉంటాం అని చాలామంది అడుగుతున్నారు. ఇలాంటి యాప్స్ ఇంకా చాలా ఉన్నాయండి. SMA ఇండియా, కాంతారా, JLNPY సంథింగ్ ఆ టైప్ ఆఫ్ యాప్, ఇలాంటివి చాలా ఉన్నాయి. మెయిన్ అండి, మీకు ఒకటి అర్థం కావట్లేదు. యాప్ ఇప్పుడే వచ్చింది, 2 నెలలు ఉంటుంది, డబ్బులు పెట్టేస్తాను, నా డబ్బులు నాకు వచ్చేస్తాయి, ఎక్స్ట్రా వచ్చింది లాభం అనుకుని డేర్ చేసి చాలామంది పెడుతున్నారు. చాలా బాగా ఆలోచిస్తున్నారు భయ్య, మీరు నిజంగా చాలా బాగా ఆలోచిస్తున్నారు. కానీ మీరు ఒకటి ఆలోచించట్లేదు. APK ఫైల్ భయ్య, అది ప్లేస్టోర్లో ఉండదు. ప్లేస్టోర్కి APKకి తేడా ఏంటి తెలుసా? ఆ తేడా మీ అప్పల్ రెడ్డికి కూడా తెలీదు. ప్లేస్టోర్లో ఉంటే నీ గేమ్లు అంటాడికి, అది కూడా తెలియదు మీ అప్పల్ రెడ్డికి. నేను చెప్తా వినండి. APK ఫైల్కి ప్లేస్టోర్కి మెయిన్ డిఫరెన్స్ సెక్యూరిటీ. నువ్వు గూగుల్ ఆథరైజ్డ్ యాప్ ఎక్కించుకున్నావు అనుకో, నీ డేటా సెక్యూర్డ్గా ఉంటుంది. అదే నువ్వు ప్లేస్టోర్లో లేనిది ఎక్కడి నుండో డౌన్లోడ్ చేసి ఎక్కించావు అనుకో, నువ్వు వాడికి చాలా పర్మిషన్లు ఇస్తావు. లొకేషన్ ఇస్తావు, కెమెరా ఇస్తావు, వాయిస్లు ఇస్తావు, అవి ఇస్తావు, అన్ని పర్మిషన్లు ఇస్తావు. అన్ని పర్మిషన్లు ఇచ్చినప్పుడు వాడికి నీ ఫోన్ యాక్సెస్ చేసే ఇది ఉంటుంది, అవైలబిలిటీ ఉంటుంది. ఏం లేదు, నీ ఆధార్ కార్డులు, పాన్ కార్డులు ఇవన్నీ డేటా దొబ్బాడు అనుకో, 7 days లోన్ యాప్లు ఐడియా ఉన్నాయి కదా,
అందులోకి తీసుకెళ్ళి మీ ఆధార్ కార్డు పాన్ కార్డు పెట్టేసి మీ పేరు పెట్టేసి ఆడు ఫేక్ నెంబర్ నుంచి రిజిస్టర్ అయిపోయి డబ్బులు ఆడ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసుకున్నాడు అనుకో, ఎవడి సంఖ్య నాకుతారు భయ్యా అప్పుడు. మీ కాంటాక్ట్ డీటెయిల్స్ వెళ్తాయి, అన్నీ వెళ్తాయి. ఆడ కావాలనుకుంటే డేటాను ఏదైనా చేయగలడు. ఏపీకే ఫైల్ అంత రిస్క్. ఈ బెట్టింగ్ యాప్లు అవనివ్వండి, ఈ యాప్ ఏదైనా కూడా ప్లే స్టోర్లో లేని యాప్ కానీ మీ ఫోన్లో ఉందంటే, వాడికి బుద్ధి పుట్టిందంటే వాడు ఎంతకైనా చేస్తాడు. ఎందుకంటే డార్క్ వెబ్, ఈ చోట నువ్వు డేటాని లక్షల్లో కోట్లలో కొనుక్కున్న వాళ్ళు కూడా ఉంటారు తప్పుడు వాటికి వాడడానికి. సో దయచేసి ప్లే స్టోర్లో లేకపోతే మాత్రం ఆ యాప్ని అవాయిడ్ చేయండి. అండ్ ఫైనలీ కమింగ్ టు ద సొల్యూషన్ ఫర్ ది స్కామ్. సొల్యూషన్ అంటే డబ్బులైతే రావాలి, న్యాయం జరగాలి, మేము చాలా ఇబ్బంది పడుతున్నాము అనుకునే ప్రతి ఒక్కరికి నేను చెప్పేది ఒకటే, గుంపుగా ఏర్పడండి, అందరూ కలవండి. ఐఏఎస్లో మోసపోయిన ప్రతి ఒక్కరు కలవండి, కలిసి కంప్లైంట్ ఇవ్వండి. కంప్లైంట్లు కంటిన్యూగా మల్టిపుల్ కంప్లైంట్స్ రేజ్ చేయండి. అన్ని డిస్ట్రిక్ట్స్లో కంప్లైంట్ రేజ్ అయితే ఈ కేసు గవర్నమెంట్ దృష్టికి వెళ్తుంది. ఇప్పుడున్న గవర్నమెంట్ మామూలు గవర్నమెంట్ కాదండి. పవన్ కళ్యాణ్ గారు తలుచుకుంటే ఎంత దూరమైనా వెళ్ళిపోతారు ఆయన. ఆయనకి ఈ విషయం తెలిస్తే మాత్రం ఆయన వదిలిపెట్టరండి. ఆయన వరకు తెలియాలంటే మనం ఈ వీడియోలు ఫేమస్లు వైరల్లు చేయొచ్చు. ఇప్పుడు మీరు నా వీడియోలు షేర్లు చేస్తారు, ఎంతవరకు వెళ్తుందో అంతవరకు వెళ్తుంది. కానీ ఇది జరిగిందా లేదా అని ఎంక్వైరీ చేస్తారు కదండి. కేసులు ఎక్కడైనా రిజిస్టర్ అయితేనే కదా యాక్షన్ తీసుకుంటారు. నా స్వార్థం కోసం నా వీడియో వైరల్ చేసేయండి, రియాక్ట్ అయిపోతారు అని అనొచ్చు. కానీ నాకేమో అలా ఏం వద్దండి. మీరు నాకు ఇవ్వాల్సింది ఇచ్చారు. నిజంగా ఇంత చిన్న ఛానల్ని ఇంత తక్కువ టైంలో ఇంతవరకు తీసుకురావడం అనేది నిజంగా నేను అనుకోలేదండి అంత దూరం వస్తుందని. థ్యాంక్ యూ సో మచ్ అండి. నేను ఇప్పుడు మీకు అడిగేది ఒకటే, మీరు వైరల్ చేయడాలు ఇవన్నీ కాకుండా మీరు నిజాయితీగా వెళ్ళి కంప్లైంట్ ఇవ్వండి అమ్మా. ఖచ్చితంగా పోలీస్ వారు యాక్షన్ తీసుకుంటారు. బయట మన చంద్రబాబు నాయుడు గారు అవని, పవన్ కళ్యాణ్ గారు అవనివ్వండి, వీళ్ళు చాలా స్ట్రిక్ట్ పీపుల్ అండి. గవర్నమెంట్ ఆఫీసర్ సరిగ్గా పనిచేయకపోతే ఊరుకునే వాళ్ళు మాత్రం కాదండి. అట్ ద సేమ్ టైం పై అధికారులు, సిపిలు వీళ్ళందరూ కూడా ఇప్పుడు చాలా స్ట్రిక్ట్గా ఉన్నారు. ఇలాంటి స్కామ్స్ని అస్సలు వదిలిపెట్టరు. బట్ మీరు మాత్రం ఎఫ్ఐఆర్లు రిజిస్టర్ చేస్తేనే మీ డబ్బులు మీకు ఎప్పటికైనా వెనక్కి వస్తాయి. లేదంటే మాత్రం మీ డబ్బులు రావు. మీ దగ్గర వేలు కోట్లు దొబ్బేసి 100 కోట్లు దొబ్బేసి మీకు చిల్లరేసి వెళ్ళిపోయాడు. మీరు రియాక్ట్ అవ్వండి, గ్రూప్గా ఏర్పడండి. పోనీ మీకు ఒంటరిగా వెళ్ళి కంప్లైంట్ అవ్వడం ఇబ్బంది అయితే ఇప్పుడు అదే గ్రూపుల్లో ఉన్నారు కదా, ఒక్కొక్కరు గ్రూపులు క్రియేట్ చేసుకోండి, మిగతా వాళ్ళకి ఇన్వైట్ చేయండి, లింకులు పెట్టండి. లేదా ఈ కామెంట్ సెక్షన్ వాడుకోండి అన్న గ్రూపుల్లో లింకులు పెట్టుకోవడానికి. అందరూ జాయినింగ్లు అవ్వండి, పలానా సిటీ గ్రూప్ అని జాయినింగ్లు అవ్వండి. అయ్యి అందరూ కలిసి ఒకరోజు వెళ్ళండి, అందరూ కలిపి సార్ మా ఎంత డబ్బులు పోయి ఇది ప్రాసెస్ ఇలా జరిగింది ఒకరు ఇనిషియేట్ తీసుకుని చెయ్యండి. నేను ఒక్కడనే వచ్చానన్న చెప్పాను, ఎవ్వరూ నమ్మలేదు. ఇప్పుడు నన్ను నమ్మిన వాళ్ళు చాలామంది ఉన్నారు, నాకు చాలా ధైర్యాన్ని ఇచ్చారు. ఆ ధైర్యమే ఈరోజు ఈ వీడియో చేయడానికి కారణం. సేమ్ థింగ్ మీకు కూడా జరుగుతుంది అన్న. మార్పు అనేది ఒక్కడితోనే స్టార్ట్ అవుతుంది, కానీ అది ఎంత మందిలో వస్తుందో మనం ఎక్స్పెక్ట్ చేయలేం. చేసి చూపించండి, ఖచ్చితంగా అవుతుంది, ఖచ్చితంగా. అండ్ ఫైనల్గా మీడియా మిత్రులకు నేను కోరుకునేది ఒకటే అన్నా, ఇప్పటికైనా రియాక్ట్ అవ్వండి, ఇప్పటికైనా మీరు ముందుకు వస్తే బాగుంటుంది. సో ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరెన్నో వీడియోస్తో మీ ముందుకు వస్తూ ఉంటాను. థ్యాంక్ యూ. జై హింద్.